వెల్కమ్ టు కానక టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ కార్నర్ మీటింగ్లో కొందరు మండల్ బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ రాఘమ్మ తనయుడు రామకృష్ణ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ అధిక మెజార్టీతో గెలుపొందుతుందని తెలియజేశారు. తాము ప్రచారం చేయడానికి ఇంటింటికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అనుగుణంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. ఇంతవరకు ఏమన్నా చూపిద్దాం, ఒక్కవరకు ఏ గల్లికైనా పోదాం. కాంగ్రెస్ ఏం చేసిందో ఇందిరమ్మ ఇల్లు అన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వలే. మిషన్ భగీరథ నీళ్ళు మన కేసీఆర్ ఇచ్చినాయి, వాళ్ళు ఒక రోడ్లు వేసినాయి, మన కేసీఆర్ వేసినాయి. వాళ్ళు ఒక్క పని చేయలేదు, మేము అది చేస్తాం. ఆయన ఒక అవకాశం ఇయ్యండి అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఎట్లా అంటాడో మన అర్థం కాదు. ఇంతవరకు అవకాశం ఇచ్చిర్రు, మరి ఏం చేసిండు? ఏం చేయకుండా ఇప్పుడు ఒక అవకాశం ఇయ్యండి అంటే ఎట్లా ఇచ్చిర్రు? ఒకసారి అయితే అవకాశం, ఇప్పుడు మళ్ళీ ఈయనంటే ఎట్లా? మీకు కర్రు కాల్చి వాత పెడితేనే రేపు పబ్లిక్ ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తారు, లేకపోతే నెరవేర్చరు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడగొడితేనే కేసీఆర్ కేటీఆర్ అందరు చెప్తున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడగొడితేనే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తారు. కాబట్టి లేకపోతే చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ హామీలు అన్ని డూప్లికేట్ హామీలు, అన్ని బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా కానీ, మన శ్రీనగర్ కాలనీ కానీ, సోమాజి కూడా డివిజన్ అభిప్రాయం ఈ రోజు కూడా కేటీఆర్ మీటింగ్ వస్తున్నాం, అందరు వచ్చారు కాబట్టి చెప్తున్నాం. అందరు కూడా మీడియా తరఫున కూడా అందరు కూడా ఒకటే కొడుతున్నాం, కాంగ్రెస్ ఓడగొడితేనే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు, లేకపోతే గెలిపిస్తే నెరవేర్చారు. ఒకవేళ మన పాట్న కాంగ్రెస్ గెలిపిస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చారు. ఇప్పుడు ఓడగొడితేనే గెలుస్తారు. సునీతమ్మకు చెప్పమని ఆదరణ మంచిగా ఉంది. మహిళలు అయితే ఆరతులు బట్టి సునీతమ్మను మా వదిన అందరూ కూడా మేము ఇంటికి వస్తే మా వదినకి ఇస్తాం. ఈసారి మా వదినకి ఇస్తాము.